బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది. హైదరాబాద్ లోని పలు చోట్ల 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇల్లందులో స్వల్పంగా భూమి కంపించింది. మణుగూరు, అశ్వాపురం మండలాల్లో 6 సెకండ్ల పాటు కంపించింది. ఖమ్మం నగరంతో పాటు కామెపల్లి, కారేపల్లి మండలంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఇళ్లలో వైబ్రేషన్స్ రావడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు. వరంగల్ జిల్లా నర్సంపేట, ఏటూరు నాగారంలో స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 7:28 3 సెకండ్ల పాటు కంపించింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లల్లో ఉన్న జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. పెద్దపల్లి జిల్లాలో పలు చోట్ల 3 సెకండ్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. కరీంనగర్లోని విద్యానగర్, దుర్గమ్మ గడ్డలోనూ భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 7:27 5 సెకండ్లు కంపించింది. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, చింతల, మానేపల్లి మండలాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సిన. బెడ్ల పెట్టుకొని స్టేటస్ పెడుతున్నా, మొత్తం బెడ్లన్నీ అటు ఇరుగుతున్నాయి. మా పాప బయట కూర్చుంది, సోఫాలు మొత్తం కదులుతున్నాయంట సామాన్లు. 5 నిమిషాల కిందనే బెడ్ కింది పోదాం అనుకున్నదట, అదే సోఫా కింది పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క, మొత్తం కదులుకుంటా అంటుంది. అంతే ఇక షాక్ అయినాం. ఘోరంగా కదలే బెడ్లు అయితే. ఆ అమ్మాయి ఈడ కూర్చుంది, మేము బెడ్ లో ఉన్నాం. ఆయన లేపుతున్నా అనమాట, పాపకు కవర్ ఇచ్చేద్దురా అని లేపడానికి వెళ్ళి బెడ్ లో పడుకున్నా. మొత్తం కదిలింది అంతే. ఇంకా కింద లేదు, అందరూ అక్కడ అక్కడ కుప్ప అయిపోయింది. మా ఇంటి వరకు వచ్చిందమ్మా. ఇద్దరం ఇంట్లో కూర్చునే వరకు ఆ రేకులలో బాగా వైబ్రేషన్ వచ్చినట్టు కిందికి మీదకి అవుతుంది. ఇల్లంతా రేకులు కదులుతున్నాయి. ఆ కోతులు ఆగిందని మాకు భయం అవుతుంది. ఇల్లంతా వైబ్రేషన్ వాళ్ళకి వస్తుంది. అసలు అర్థం కావట్లేదు, బయటికి వెళ్దామంటే భయం అవుతుంది. అట్లా ఒక 10 సెకండ్లు 15 సెకండ్ల దాకా వచ్చేసింది. వచ్చినాక అసలు హాస్పిటల్ ఉండే వరకునే ఆ చర్చి సార్ ఫోన్ చేసి మా ఇల్లంతా కదిలింది, మీ ఇల్లు కదిలిందా అని చర్చి సార్ అన్నారు, నాగేంద్ర పాల్ గారు. అనే వరకు సరే మా ఇల్లు కూడా మాకు భయం అయింది సార్, మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది, ఏందో ఇల్లు ఎందుకు గదిలిందా అని మాకు భయం అయింది సార్. అంటే భూకంపం వచ్చింది, హైదరాబాద్లో కూడా వచ్చిందట, అది ఇది అని సార్ చెప్పారు. అప్పుడు భూకంపం అని మాకు ఆ భయంతో ఇట్లనే ఉన్నాం మేము. సామాన్లు ఏం పడలేదని బాగా ఊగినాయి, సామాన్లు ఊగినాయి, రేకులు ఊగినాయి, రేకుల సప్పుడు బాగా వచ్చింది.
నేను పని చేసుకుంటూ కూర్చున్నాను. ఓల్డ్ బిగ్ బజార్లో జనగాం అనే ప్రాంతంలో నేను పనిచేసుకుంటూ కూర్చున్నప్పుడు నాకు ఒక్కసారిగా భూమి మీద కూర్చున్నందుకు భూకంపం లెక్క అనిపించింది. షేక్ అయింది చాలా వరకు. 5 సెకండ్స్ వరకు భూమి అనేది ఊగింది. అందుకు నేను భూకంపానికి సంకేతమే అనుకుంటున్నాను. పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది. హైదరాబాద్ లోని పలు చోట్ల 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇల్లందులో స్వల్పంగా భూమి కంపించింది. మణుగూరు, అశ్వాపురం మండలాల్లో 6 సెకండ్ల పాటు కంపించింది. ఖమ్మం నగరంతో పాటు కామ్యపల్లి, కార్యపల్లి మండలంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఇళ్లలో వైబ్రేషన్స్ రావడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు. వరంగల్ జిల్లా నర్సంపేట, ఏటూరు నాగారంలో స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 7:28 3 సెకండ్ల పాటు కంపించింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లలో ఉన్న జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. పెద్దపల్లి జిల్లాలో పలు చోట్ల 3 సెకండ్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. కరీంనగర్లోని విద్యానగర్, దుర్గమ్మ గడ్డలోనూ భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 7:27 5 సెకండ్లు కంపించింది. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో కౌటాల, చింతాల, మానేపల్లి మండలాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది. హైదరాబాద్ లోని పలు చోట్ల 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. రైట్, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధులు ఇద్దరు రెడీగా ఉన్నారు. తిరుపతి నుంచి గోపినాథ్, అలాగే వరంగల్ నుంచి భాస్కర్ చెప్పండి, చాలా ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చినాయి. అక్కడ ఏమైనా డ్యామేజెస్ జరగడం, ఎందుకంటే మనం బీఆర్కే స్క్రీన్ మీద చూస్తున్నాం, కొన్ని చోట్ల వాల్స్ మీద క్రాక్స్ కూడా వచ్చినాయి. ఏమైనా చిన్న స్వల్ప ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా?
థ్యాంక్ యూ సిరిచందన. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రూ కంపెనీలు సృష్టించినటువంటి సుమారుగా 27 గంటల 20 నిమిషాలకు స్టార్ట్ అయింది. 7 గంటల 20 నుంచి సుమారుగా 5 నుంచి 15 సెకండ్ల వరకు ఉమ్మడి తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రధానంగా ముఖ్యంగా వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో 7:20కి స్టార్ట్ అయినటువంటి బ్రూ కంపెనీలు సుమారుగా 5 నుంచి 15 సెకండ్ల వరకు మొత్తం బ్రేకింగ్ షేకింగ్ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతం ములుగు కావచ్చు, ఏటున్నా కావచ్చు, వాజేడు ఇదంతా బయ్యారం ప్రధాన ప్రాంతాలను చూసుకుంటే సుమారుగా 5 నుంచి 15 సెకండ్ల పాటు మొత్తం షేక్ కావడం జరిగింది. ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు ఏదైతుందో వంట సామాగ్రి కావచ్చు, చిన్నపాటి గోడలు కావచ్చు కంప్లీట్ గా పడిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో చూసుకుంటే ప్రధానంగా వరంగల్ జిల్లా మైబాద్, ఏటునాగరం, ములుగు, ఇప్పుడు జనగామ జిల్లాలో నర్సంపేటలో చూసుకుంటే ప్రధానంగా సుమారుగా 5 నుంచి 15 సెకండ్ల వరకు కూడా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి భూకంపంలో ఒకసారిగా రేకులకు భారీ శబ్దం రావడం, అదేవిధంగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, సోఫా సెట్లు కావచ్చు, బెడ్స్ కూడా కదలడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలు మొత్తం ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో నుంచి పరుగులు ఎత్తుకుంటూ బయటికి రావడం జరిగింది. పెద్ద మొత్తంలో శబ్దాలు రావడంతో సుమారుగా మొదటగా ఆ కోతులు ఏదో శబ్దం చేస్తున్నట్టు ఫస్ట్గా అనుకున్నారు ప్రజలంతా కూడా. ఆ తర్వాత కొంత భయాందోళనకు బయటకు వచ్చిన తర్వాత భూమి అంతా కొంచెం షేక్ కావడంతో కొంచెం భయాందోళనతో బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే దీనంతా కూడా ఒక రెక్టార్లో కొలిసే అవకాశం ఉంది. దీన్ని భూకంపాలకు మొత్తం భూకంపం సంబంధించిన రెక్టార్లో కొలుస్తారు. దీన్ని ప్రధానంగా భూకంపం సంబంధించి సుమారుగా 25 ఏళ్ల తర్వాత మొదటిసారిగా వచ్చిందని చెప్పి కొంతమంది ప్రక్షాళన ఎనాలిసిస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మొదటగా చూసినట్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా వరంగల్ కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఇలా కరీంనగర్ జిల్లా కావచ్చు, ఇలా మొత్తం చూసుకుంటే పెద్ద మొత్తంలో ఉమ్మడి తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలు కూడా పెద్ద మొత్తంలో సుమారుగా 10 నుంచి 15 సెకండ్ల వరకు భూకంపనలు వచ్చిన పరిస్థితి. భూకంపనలకు సంబంధించి భయాందోళన అయితే ప్రజలైతే ఉన్న పరిస్థితి మనం చూద్దాం. అసలు నిజంగానే ఎట్లా వచ్చింది, మన కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా వచ్చింది భూకంపనలకు సంబంధించి, వాళ్ళకి ఎట్లా గుర్తించారు దాన్ని, అంటే మొదటగా ఎట్లా అంటే మనకి ఎలాంటి సిమ్టమ్స్ వచ్చాయి దానికి చూడడానికి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. కొంతమంది స్థానికులు ఉన్నారు. ఎట్లా వచ్చిందండి భూకంపనలకు సంబంధించి, భూకంపనలకు సంబంధించి, భూకంపం సంబంధించి మీరు ఎట్లా గుర్తించారు, మొదటగా మీకు ఎట్లా తెలిసింది అది? సార్ నేను వాష్రూమ్లో ఉన్నాను సార్. వాష్రూమ్లో ఉంటే ఒక్కసారే కంపించేసింది. అసలు ఏమైతుందో నాకు అర్థం కాలే. ఏమైతుంది అని చెప్పేసి చూసుకునే వరకు భూమి ఒక 4-5 సెకండ్స్ ఇట్లా షేక్ అయినట్టు అయిపోయింది. కాగానే చూసేసి నేను ఆటోమేటిక్ తేరుకొని అది ఏం జరుగుతుందో నాకు అర్థం కాకుండా అయోమయం అనిపించింది. ఒక్కసారి ఇట్లా షేక్ అయిపోయింది. వాష్రూమ్లో నేను కూర్చున్నాను, వెస్టర్న్లో కూర్చుంటే ఇట్లా షేక్ అయిపోయింది. అది ఏమైంది అని చెప్పి చూసే వరకు నాకు ఏం అర్థం కాలే, అట్లా షేక్ అయింది. అయితే నా ఒపీనియన్ ఇట్లా. మీకు అంటే గతంలో మీరు చూసిన కాలం గతంలో ఎన్ని సంవత్సరాల కింద వచ్చి మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు ఇంత ముందు ఐడియా లేదు, నాకు ఐడియా లేదు సార్. నేను ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్లో నేను కూర్చొని ఉన్నా కాబట్టి షేక్ అయిన విషయం నాకు అర్థమైంది. కొంతమందికి అంటే మామూలుగా అటు ఇటు తిరుగుతున్న వాళ్ళకి అర్థం కాలేదు. నేను కూర్చొని సిట్టింగ్లో ఉన్నా కాబట్టి ఇట్లా కదలంగానే పట్టుకునే మనకు అర్థమైపోయింది షేక్ అవుతుంది అని చెప్పేసి. అంటే అదేవిధంగా ఇంకేమన్నా ఇంట్లో వస్తువులు ఇట్లా ఏం కాలేదు. నేను కూర్చున్నప్పుడు వాష్రూమ్లో ఉన్నాను, బయట ఉన్నది నాకు తెలియదు. నేను కూర్చున్న బాపతి బేషన్ మాత్రం ఊగింది. నేను కూర్చున్న బేషన్ ఊగింది. ఊగేసేవారికి ఏమైతుందో అర్థం కాదు, గలగల అన్నది ఒక్కసారి ఏమైతుందో అర్థం కాక నేను అయోమయంలోకి వెళ్తే తేరుకునే వరకు బయట బోళ్ళు కూడా ఊగినాయి అని చెప్పేసి ఇంట్లో చెప్పారు. మీరు మొదటగా ఎట్లా మీరు భూకంపం వచ్చిందని మీకు ఎట్లా తెలిసింది? మీకు ఇంటేమన్నా వస్తువులు కానీ పడిపోవడం జరిగిందా? మీరు దాన్ని ఎట్లా గుర్తించారా? అసలు ఏంటి మీకు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా ఏంటి ఒకసారి? సార్ నేను ఏం లేదు సార్, బయట కూర్చున్నా. నేను మంచం మీద కూర్చున్నా. ఇంట్లో మంచం మీద కూర్చున్నట్లేక మొత్తం ఇంట్లో పైన రేకులు మంచం ఇటు జంపిడిచినట్టు అయింది సార్. అయ్యో ఎలికేలు మన కోతులు కుక్కర్ అనుకున్నా సార్. నేను రేకులు తెగిన కావచ్చు అనుకుంటే ఇక్కడికి వచ్చేట్లకే మన గాంధీ సార్లు అడిగేట్లకే నిజమే కావచ్చు అని అనుకున్నా సార్. అంటే మొత్తం ఏమైనా వస్తువులు పడిపోయినాయి, వంట సామాన్లు, బెడ్స్, రేకులు కలగలన్నాయి అంతే. అంతే. అంటే మొదట ఇంతకుముందు ఎప్పుడైనా నువ్వు చాలా వయసు ఉంది కదా, ఇంతకుముందు ఎప్పుడైనా పడ్డాయా నీ ఆయంలో? ఇప్పుడు జరిగిందా? నా చిన్నతనంలో ఒకసారి జరిగింది అన్నారు కానీ నేను అప్పుడు చిన్నపిల్లగాడి మనకేం తెలుసు సార్. అంటే ఏంటి అసలు మొదటిగా మనకు ప్రధానంగా వరంగల్ జిల్లా చూసుకుంటే ఎక్కువ ఉంది భూకంపం. మన దగ్గర భూమి ఎక్కువ కంపించింది. ఏటునాగరం అయ్యేలో చూసుకుంటే సిటీలో కొంత తక్కువ ఉన్న మేరకు దీన్ని గుర్తించడం ఎట్లా గుర్తించారు? ఫస్ట్ ఇదే రేకులు కదులుడే గుర్తించినాం సార్, అంతే. మనకి అంతే. ఓకే, చూస్తున్నాం మనం మొదటగా ఎప్పుడు కూడా గత 25 సంవత్సరాల గతంలో వచ్చింది, ఇప్పుడు మొదటిసారికి ఈ సంవత్సరంలో వచ్చిందని చెప్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. మొదటిగా రేకులు శబ్దం రావడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో ఉన్న వస్తువులు అంటే వంట సామాగ్రికి సంబంధించిన వస్తువులు కూడా కింద పడిపోవడంతో ఒక్కసారి గుర్తించడం చెప్తున్న పరిస్థితుంది. భూమి కప్పించడంతో అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక్కసారిగా సుమారుగా 10 నుంచి 15 సెకండ్లు భూమి కప్పించడంతో స్థానిక ప్రజలంతా కొంచెం భయాందోళనకు గురైన పరిస్థితి. కొంతమంది ఇంట్లో నుంచి బయట కూడా పరుగులు తీయడం జరిగింది. ఎందుకంటే ఏదో జరుగుతుంది, పెద్ద మొత్తం ప్రమాదం
జరుగుతుంది. ఒక పసిగట్టు నుంచి స్థానికులు అయితే కూడా, ఎందుకంటే ఒకసారి బ్రేక్ కావడంతో ఇల్లు రేకులు అయినా బిల్డింగ్ అయినా కొన్ని ప్రాంతాల్లో కూడా బిల్డింగ్స్ గోడలు కూడా క్రాక్ రావడం జరిగింది. క్రాక్ రావడంతో కొంతమంది కాంపౌండ్ వాల్స్ కూడా పడిపోవడంతో కొంతమంది స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కొంత భయాందోళనకు గురై ఒకసారిగా బయటికి రావడం జరిగింది. ఆ నేపథ్యంలో చూస్తున్నాం మనం చెప్తున్న పరిస్థితి, కొంతమంది చాలా పెద్దవాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ గతంలో 25 సంవత్సరాల క్రితం ఇలాంటి సంఘటన జరిగింది, మళ్ళీ ఇప్పుడు మొదటిసారిగా చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. ఎందుకంటే ఒక్కసారిగా ఇలాంటి సంఘటన జరగడం కొంత భయాందోళన పరిస్థితి. కొంత వాతావరణం కూడా కొంత 3 రోజుల నుంచి కూడా కొంచెం చల్లటమైన వాతావరణం, వర్షాలు ప్రభావంతో ఒక్కసారిగా కొంచెం గుర్తించకపోవడం కొంచెం లోపం జరిగింది. అదేవిధంగా గుర్తించిన వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో భయాందోళన గురై మొత్తం బయటకు వచ్చి అరుపులు కేకులతో పరిస్థితి పరిస్థితి ఉంది. ఓవరాల్ చూసుకుంటే ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్ అయితే ఇది. ఏపీకి సంబంధించి గోపీనాథ్ చెప్పండి, ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల భూమి కంపించింది. ఏపీకి సంబంధించి ఎక్కడ ఈ భూకంప తీవ్రత అనేది ఎక్కడ ఎక్కువగా ఉంది? 2-3 సెకండ్ల పాటు అంటున్నారు. అక్కడ ఎన్ని సెకండ్ల పాటు కంపించింది? ఏమన్నా అంటే చిన్న చిన్న స్వల్పగా ఏమన్నా జరిగిన దాఖలాలు ఉన్నాయా? మొత్తం మీద సిరిచందన ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా, ఎందుకంటే ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ రకమైనటువంటి భూ ప్రకంపన అనేది ఒక్కసారిగా వచ్చిన నేపథ్యంలో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా ఇందాక భాస్కర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణలో కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపన అనేది రావడం జరిగింది. అదే స్థాయిలోనే ప్రస్తుతానికి ఏపీలో కూడా జగ్గయ్యపేట కానీ, లేదంటే కృష్ణా జిల్లా, ఇట్లా విజయవాడ కేంద్రంగా ఇట్లా పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు అనేది రావడం జరిగింది. ఒక్కసారిగా అంటే రెక్టర్ స్కేల్ పైన 5.3% ఉన్నట్లు అంటే నిపుణులు చెప్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కాస్త ప్రమాదకంగా చెప్తున్నారు. ఎందుకంటే సహజంగా మనం చూసాం చాలా ప్రాంతాల్లో ఈ రకంగా భూ ప్రకంపనలు వస్తున్నటువంటి తరుణంలో 6% దాటిందంటే కన్నా అది పూర్తి స్థాయిలో కూడా అది ఒక పెద్ద ప్రమాదకరంగానే మనం చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాలు 7.2 ఇట్లా. ఎందుకంటే గతంలో మనం ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల్లో కూడా చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏదైతే ఈ భూకంపాలు అనేది ఆ స్థాయికి వచ్చాయి అంటే కన్నా అది ఒక ప్రమాదకరంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే గత 30 సంవత్సరాల క్రితం మాత్రం ఏపీలో కావచ్చు, లేదంటే తెలంగాణలో కావచ్చు, పలు రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కానీ లేదంటే ఇలాంటి చాలా ప్రాంతాల్లో కేవలం 2.3% లేదంటే 3%, 4% దాటే అవకాశం లేదు. అలాంటిది ఇవాళ ఒక్కసారిగా 5.3% వరకు స్థాయికి భూ ప్రకంపనలు వచ్చినాయంటే ఇది కాస్త ఆందోళన కలిగించే అంశంగానే అందరూ కూడా భావిస్తున్నారు. అందువల్లనే ఏదైతే ప్రస్తుతానికి వచ్చినటువంటి ఈ ప్రకంపనలు ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వచ్చిన దాన్ని ఇప్పటికే కూడా వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఇవాళ తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో 3 గంటల తర్వాత నుంచి కూడా 7 గంటలు, ఉదయం 7 గంటల లోపల ఇలాంటి ప్రకంపనలు రావడం జరిగింది. అది ఎంతవరకు అంటే అన్ని ప్రాంతాల్లోనూ 5.3% వచ్చిందా, లేదంటే ఆ శాతం పెరిగిందా, లేదంటే తగ్గిందా అనే దానిపైన ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. ఇది మరోసారి వచ్చే అవకాశం, ఎందుకంటే ఒకసారి భూ ప్రకంపనలు వచ్చినాయంటే కన్నా అది తరచూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం చూసాం ఇప్పటి వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో కూడా రకరకాల సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే ఇలాంటి వార్తలు రావడం మాత్రమే జరిగింది. భూ ప్రకంపనలు వచ్చినాయని అంటే రకరకాల అంటే ప్రచారం జరిగింది. కానీ ఈ రకంగా అధికారులు నిర్ధారించడం లేదంటే ప్రకటించడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. అలాంటిది ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళు ఒక ఆందోళన, ఎందుకంటే ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కదిలిపోతున్నాయి. అదేవిధంగానే ఇంటికి సంబంధించిన గోడలు కూడా నిర్లు రావడం జరిగింది. ఇవంతా కూడా మనం బిఆర్కే స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది ఒక ఆందోళన కలిగించే అంశంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా ఏ రకంగా చర్యలు తీసుకోవాలని దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5.3 అనేది కాస్త ఎక్కువ ఈ ప్రకంపనని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీలో ఒకవైపు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో దాదాపుగా 10-15 గ్రామాల్లో ఈ రకంగా ప్రకంపనలు రావడం జరిగింది. జగ్గయ్యపేట కానీ లేదంటే విజయవాడ లేదంటే పలు ప్రాంతాల్లో వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఇటు సైడ్ రాయలసీమ జిల్లాల్లో కానీ లేదంటే వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనపడలేదు. అయితే గతంలో ఎందుకంటే ఇది చాలా మెట్ట ప్రాంతాలు ఏపీకి సంబంధించి ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో కాబట్టి ఇక్కడ పెద్దగా వచ్చే అవకాశం అయితే లేదు. అయినప్పటికీ కూడా ఇది ఒక హెచ్చరికగానే ప్రజలు భావిస్తున్నారు. ఖచ్చితంగా వాతావరణంలో అయితే దీనికి సంబంధించి అధికారులు ఏమైనా చెప్పారా? విపత్తు నిర్వహణ అధికారులు కానీ ప్రాంతాల్లో ఎలాంటి ప్రభావం వస్తుంది చెప్పండి సత్యన్న. అంటే దీనికి సంబంధించి అధికారులు ఏమన్నా అంటే దీనికి కారణాలు ఏమన్నా చెప్పారా? విపత్తు నిర్వహణ సంబంధించి కానీ ఎవరైనా అధికారులు కానీ అఫీషియల్ గా ఏమన్నా అనౌన్స్ చేశారా? ఇప్పటి వరకు ఎందుకంటే జరిగింది కాసేపటి క్రితమే కాబట్టి తెల్లవారుజాము నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో 3 గంటల నుంచి ప్రభావం అనేది ప్రారంభమవడం జరిగింది. దాని తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో 4 గంటలకు, 4:30 గంటలు, 5 గంటలు, ఇట్లా 7 గంటల వరకు కూడా 7 గంటల 20 నిమిషాల వరకు కూడా
2-3 సెకండ్ల పాటు కూడా ఈ భూ అనేది ప్రకంపనలు అనేది రావడం జరిగింది. ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు పడిపోవడం, ఫ్రిడ్జ్లు పక్కకు ఒరిగిపోవడం, అంటే ఇళ్లలో పనుకున్న వాళ్ళు కూడా ఒకసారిగా లేచి బయట పరుగులు తీయడం, ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగానే విపత్తుల శాఖ సంబంధించి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా అధికారులు మరి కాసేపట్లో అంచనా వేయబోతారు. ఆయా ప్రాంతాలు ఎక్కడెక్కడ ఈ ప్రకంపనలు వచ్చాయో ఆ ప్రాంతాల్లో తిరిగి ఇది ఏ స్థాయిలో ఈ ప్రకంపనలు రావడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం BRK స్క్రీన్ పైన ఆ CCTV ఫుటేజ్ లో కూడా ఏదైతే ప్రకంపనలు వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్ గా మనం BRK స్క్రీన్ పైన ప్రచారాలు చేస్తున్నాం. ఇదంతా కూడా ప్రజల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే. కానీ ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితులు వస్తే వెంటనే స్థానిక పోలీసులకి లేదంటే విపత్తుల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకి సమాచారం ఇవ్వాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రజలు కూడా ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఎప్పుడూ లేని విధంగా కూడా ఒక్కసారిగా ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఇట్లా మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో 30 సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగా కూడా ఒక్కసారిగా ఈ భూ ప్రకంపన వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే పలు ప్రాంతాల్లో మాత్రం గతంలో 2-3% ఉన్నటువంటి ప్రకంపన అనేది ఇవాళ ఒక్కసారిగా 5.3%కి వచ్చిందంటే ఇదే కాస్త ఆందోళన కలిగించే అంశం. అయితే మరి కాసేపట్లో అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో పర్యటన చేయబోతారు. చేసిన తర్వాత ఒక అంచనా వేసిన తర్వాత నిపుణులతో చర్చించి భవిష్యత్తులో ఎందుకు ఈ ప్రాంతాల్లో మాత్రం ఈ రకంగా వచ్చింది, ఇది మరో ప్రాంతాలు ఎందుకంటే ఈ శాతం పెరిగింది అంటే కన్నా అది ప్రమాదకరంగానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏందనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపీనాథ్.